మనకి కంటికి కనిపించే వాటికి పరిమితం అయిపోలా. అంటే దానికంటే మించినటువంటి అద్భుతాలు ఏంటో తెలుసా? దేవుని కోసం బ్రతకడం, దేవుని కోసం చనిపోవడం. విశ్వాసి ఎలాగ రూపాంతరం చెందించబడాలి అని అంటే, ఏ అద్భుతము జరిగినా జరగకపోయినా దేవుని కోసం తుదకు నా ప్రాణాన్నైనా కూడా అర్పిస్తాను అని ఒక ముగింపులోకి రావడం. నాకు ఉద్యోగం వస్తే, నాకు పిల్లలు పుడితే, ఆయన నీ జీవితాన్ని ఎలా జీవించాలని డిజైన్ చేస్తాడో దానికి విధేయత చూపించడమే నిజమైనటువంటి విశ్వాసం. కొన్ని పరిస్థితులు మార్చబడవు, వాటిని ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తాడు. ప్రాణము పోయినంత మాత్రాన, హింస వచ్చినంత మాత్రాన, శ్రమలు వచ్చినంత మాత్రాన ఇందాకేం పాడాం, ఏమైనా చేయగలవు. ఏమీ చేయలేకపోయినా, మన కథ అసలు మారకపోయినా మన విశ్వాసం చెక్కు చెదరకూడదు. హల్లెలూయా.